శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కర్మ ఎలా ఉంటుందో నిన్నటి కథలో చెప్పుకున్నాం. కర్మ అంటే మనం చేసేటువంటి పని, ఆ పనినే కర్మగా చెప్పుకుంటాం. ఆ పని మంచిది కావచ్చు, చెడుది పని కావచ్చు. కర్మ అంటే పని చేయడం వల్లే కదా పాపపుణ్యాలు వస్తాయి, అందువల్లే కదా ఏ పని చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని ఎలాంటి పనులు చేయకుండా ఉంటే జనన మరణ చక్రం నుండి బయటపడి మహాపాతకంలో కొట్టుమిట్టాడుతాం. అందుకే కర్మలు చేయాలి. వీలున్నంత వరకు అవి మంచిగా ధర్మబద్ధమిగా ఉండాలి. వాటి వల్ల ఎవ్వరికి హాని కలిగే విధంగా చేయకూడదు. ఎందుకంటే చరాచర సృష్టి అంతా కూడా స్వేచ్ఛ కలిగి ఉంటాయి, కానీ మనిషి మాత్రం కట్టడిలోనే జీవిస్తూ ఉంటాడు. దీనివల్ల సమాజం కట్టుబాట్లు ఎలా బ్రతకాలి అనేటువంటి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకుంటాడు. కర్మ తీవ్రతను తగ్గించగలిగిన శక్తి గురువుకు ఉంటుంది. అది ఎలానో చూద్దాం. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఆపరేషన్ రెండు విధాలుగా చేయవచ్చు. మత్తు ఇచ్చి చేయవచ్చు, మత్తు ఇవ్వకుండా చేయవచ్చు. ఇవి రెండు కూడా కర్మల కిందకే వస్తాయి. మత్తు ఇవ్వకుండా చేస్తే ఆ బాధను అనుభవించాలి, కానీ మత్తు ఇచ్చి చేస్తే నొప్పి లేకుండా ఆపరేషన్ జరుగుతుంది. గురువు ప్రారంధాన్ని పూర్తిగా నశింప చేయలేడు, కానీ కొంతవరకు తగ్గించే శక్తి గురువుకు ఉంది. ఇక్కడ మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయడం, కర్మను అనుభవిస్తున్నాడు, కానీ ఆ కర్మను తాను తెలియకుండా అనుభవిస్తున్నాడు. అందుకే గురువు పాదాలు శ్రేష్టమైనవి. మనం సాయినాథుని భక్తిలో ముడిగితే మనకు తెలియకుండానే కర్మను అనుభవించేలా చేస్తారు. ఎందుకంటే సద్గురువునికి అతీతమైనటువంటి శక్తి ఉంటుంది. ఒక భగవంతుడు ఒక భక్తుడిని తనలో ఐక్యం చేసుకోవడం కానీ, పూర్తిగా బతికించడం కానీ చేయగలడు. కానీ సద్గురువు తనకున్నటువంటి కర్మ ప్రారంధాన్ని తగ్గించగలిగినట్టు శక్తి గురువుకు ఉంది. అవసరమైతే ఈ కర్మ ప్రారంధాన్ని కొన్ని జన్మలకు కూడా మార్చగలిగినటువంటి శక్తి ఈ సద్గురువుకు ఉంది. కాబట్టి సద్గురుని పాదాలను ఆశ్రయించి సాయి స్మరణ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్